భగవద్గీత 6వ అధ్యాయం 37వ శ్లోకం 38వ శ్లోకంలో అర్జునుడు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుని ఉద్దేశించి ఓ చక్కటి ప్రశ్నలు వేస్తాడు. కృష్ణ, అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి అంటాడండి. అంటే ఎల్లప్పుడూ కూడా నిన్నే ధ్యానిస్తూ నీ ధ్యాసలోనూ నీ ధ్యానంలోనూ తన మనస్సుని పరిపూర్ణంగా లగ్నం చేసేటటువంటి భక్తుడు అనుకోకుండా తన గొప్పదైనటువంటి దేహ బాధకి గురైనప్పుడు, అంటే ఒక గుండె నొప్పి కానీ లేకపోతే మరొక రోగం విపరీతంగా బాధిస్తున్నప్పుడు కానీ నీ మీద ధ్యానాన్ని విడిచిపెట్టేసి ఆ దేహ బాధలో నిమగ్నుడై పరితపిస్తూ ఉండవచ్చు. అలాంటప్పుడు మరణించిన తర్వాత అలాంటి భక్తుడు అటు స్వర్గలోకాలు మొదలైనటువంటి ఆ పుణ్యలోకాల్ని కూడా అందుకోలేక, ఇక నీ పరంధామాన్ని ఎలాగునూ పొందలేక రెంటికి చెడ్డ రేవడైపోయి ఉభయ భ్రష్టత్వం పొందుతాడా అని అడుగుతాడండి. మళ్ళీ 39వ శ్లోకంలో అంటాడు, ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చెత్తానహ్యుపపద్యతే. దీనికి సరి అయినటువంటి సమాధానం నీ దగ్గర నుంచి మాత్రమే లభిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇతరులెవరూ కూడా, ఇతర దేవతలు కూడా దీనికి సంపూర్ణమైనటువంటి సమాధానం చెప్పగలరని నేను విశ్వసించుట లేదని కూడా చెబుతాడు. ఇక్కడ అడుగుతాడు అర్జునుడు. అంచేతనం నువ్వే చెప్పు పరమాత్మ పరంధామ అంటాడండి. ఇప్పుడు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతు కచ్చితు దుర్గతిం తాత గచ్చతి. అర్జున, నన్ను పట్టుకున్న నా భక్తుడు ఎంతమాత్రం కూడా దుర్గతిని పొందనివ్వనయ్యా అని, అలాంటి వాడు ఎటువంటి జన్మ ఎత్తుతాడట? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గే యోగభ్రష్టోభిజాయతే. అర్జున, అలాంటి భక్తుడు స్వర్గలోకానికి వెడతాడు. చాలా కాలాన్ని అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తాడు. స్వర్గలోకం కూడా శాశ్వతం కాదు కాబట్టి మరలా భూలోకంలో ఉద్భవిస్తాడు. ఎలా ఉద్భవిస్తాడు? శుచీనాం శ్రీమతాం గేహే, అంటే పవిత్రమైన ధనవంతుల ఇళ్లలో పుడతాడట. అటువంటి వాడు పుట్టి ఈ ముందు జన్మలో ఉండేటటువంటి ఆ పరమాత్ముడి మీద ఉండేటటువంటి భక్తి తత్పరత వల్ల ఆ ధన వ్యామోహాన్ని పొందకుండా చెందకుండా ఇంకా భక్తుడైపోతాడట. అలాగైపోయి ఇక ఆ తర్వాత జన్మలో ఇంకా అలా భక్తుడైపోతూనే ఆయన పరంధామాన్ని చేరుకోగలుగుతాడు. కొంతమంది అట అండి, అథవా యోగినమేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అంటాడు. అలాంటి వాళ్ళు కొంతమంది యోగేశ్వర్ల కుటుంబాల్లో పుడతారయ్యా. యోగేశ్వర్ల కుటుంబాల్లో పుట్టి మహాయోగి అవ్వడానికి అయిపోతాడయ్యా. అయితే ఇది కాస్త కష్టసాధ్యమే, అయినప్పటికీ కూడా అసాధ్యం కాదని చెబుతాడు. ఒకవేళ లేకపోయినా ఆ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఈ ఉత్తమ జన్మ పవిత్రమైన ధనవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు కూడా చెడిపోరు, ఇంకా కూడా భక్తులు అవుతారు. కానీ
ఈ భక్తుడు వైరాగ్యంతో కానీ ఉన్నట్టయితే స్వర్గప్రాప్తిని కూడా ఆశించడు, దానికోసం ఆపేక్ష వహించడు. అలాంటి వాడు ఇక జ్ఞానవంతుడు, అలా కోరుకుంటాడు, అప్పటికే ఆయన వైరాగ్యాన్ని పొంది ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి చెబుతున్నాడు. అంటే రెండో రకం, వాళ్ళు యోగేశ్వరులుగానే పుడతారట. పుట్టిన తర్వాత ఏమవుతాడట, తర్వాత ఆ ధ్యానంలో పూర్తిగా నిమగ్నుడైపోయి అభ్యాసం ఇక ఆయన మీదే ధ్యానం సంపూర్ణంగా పెట్టి తీవ్రమైనటువంటి అభ్యాసాన్ని ఆచరిస్తూ అప్పుడు 45వ శ్లోకంలో అంటాడండి, 6వ అధ్యాయం, ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంసిద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అలాంటి యోగి ఇక సాక్షాత్తు నా పరంధామాన్ని చేరుకుంటాడయ్యా. ఇక పునర్జన్మ లేనటువంటిది నిత్యానందం, సదానందం, బ్రహ్మానందం, పరమానందం, పునర్జన్మ లేనటువంటి ఆ శాశ్వతమైనటువంటి నా పరంధామాన్ని అందుకుంటాడయ్యా అలాంటి యోగేశ్వరుడు. ఆ విధంగా నన్ను ఏమాత్రం పట్టుకున్నప్పటికీ కూడా నేను దేవాది దేవుడిని భావించి నన్నే తన మనస్సుని బుద్ధిని లగ్నం చేసిన భక్తుడు ఎంత మాత్రం కూడా భ్రష్టుడు అవడు, అవ్వనివ్వను అని ఇక్కడ హామీ ఇస్తూ ఉన్నాడండి ఆ పరమాత్ముడు, పరంధాముడు అని మనవి చేస్తూ. అందుకే భగవద్గీత అత్యద్భుతమైన మహోత్కృష్టమైన గ్రంథరాజ్యమని మరోసారి మనవి చేస్తూ స్వస్తి.